ఇక ఫైనల్గా ఇరాక్లో సద్దాం హుస్సేన్ను, లిబియాలో గడాఫీని చేసినట్టుగా ఇరాన్లో కూడా అధికార వ్యవస్థల్ని, ప్రభుత్వాన్ని అమెరికా మార్చేస్తుందా? రెజీమ్ చేంజ్ చేస్తుందా ఇరాన్లో కూడా? అంటే ఏం చెప్తారు? అంటే చేయదు, మేము ఇరాన్ పైన వార్ ప్రకటించడం లేదు అని అమెరికా పదే పదే వివరణ ఇస్తుంది. మేము యుద్ధం చేయడం లేదు అని. ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఒక దేశం పైన యుద్ధం ప్రకటించే అధికారం అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్కి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉండదు. అందుకే ఆల్రెడీ డెమోక్రాట్ మెంబర్స్ కొంతమంది రైజ్ చేస్తారు ఇప్పటికీ. ఈవెన్ నాన్సీ పెలోసి కూడా, అంటే డెమోక్రటిక్ హౌస్ స్పీకర్గా వ్యవహరించిన నాన్సీ పెలోసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ట్రంప్ ఈజ్ గోయింగ్ అగైన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అందుకే ఈ మధ్య మనకు అమెరికాలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా వచ్చాయి, కింగ్ కాదు మా కాన్స్టిట్యూషన్ కావాలి అని. ఎందుకంటే ట్రంప్ లాస్ ఏంజల్స్లో జరిగిన యాంటీ ఇమిగ్రేషన్ ఎపిసోడ్ జరిగింది. అక్కడ కూడా లాస్ ఏంజల్స్లో ఉన్న డెమోక్రటిక్ గవర్నర్, కాలిఫోర్నియా డెమోక్రటిక్ గవర్నర్ ఉన్నాడు కనుక ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ పంపించాడు. అది కూడా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అయింది. లా అండ్ ఆర్డర్ను కాలిఫోర్నియా గవర్నమెంటు, లాస్ ఏంజల్స్ మేయరు మేము కంట్రోల్ చేయగలుగుతాం, ట్రంప్ ఎందుకు ఫెడరల్ ఫోర్సెస్ పంపాడని. అది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్గా ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు రెండవ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ముందుకు వచ్చింది. ఏంటి ఈ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అంటే, ఒక దేశం పైన యుద్ధం ప్రకటించే అధికారం ప్రెసిడెంట్కు ఉందా అని. ఆల్రెడీ టారిఫ్ల విషయంలో అమెరికన్ పార్లమెంట్లో బిల్లే పెట్టారు. సో ప్రెసిడెంట్కు ఇలా టారిఫ్లు విధించే అధికారం, ఏకపక్షంగా విధించే అధికారం ఉందా అని. అలాగే జెరోమ్ పవెల్, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ను ప్రెసిడెంట్ను గవర్నర్ అంటారు, అతన్ని ఫైర్ చేస్తానంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఒక సెంట్రల్ బ్యాంకు హెడ్ను తీసేయగలడానికి చర్చ నడుస్తుంది. సో అందువల్ల ట్రంప్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ అగైన్స్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనే వాదన ఇక్కడ కూడా మొదలైంది. అందువల్లనే అమెరికా అధికారిక వివరణ, మార్క్ రూబియో వివరణ కూడా, మేము ఇరాన్ పైన వార్ ప్రకటించలేదు, వార్ చేయడం లేదు, ఈవెన్ రెజీమ్ చేంజ్ కూడా మా లక్ష్యం కాదు, మేము కేవలము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై మాత్రమే అటాక్ చేశాం. కారణం ఇరాన్ దగ్గర అణ్వాయుధాలుంటే అది అమెరికా భద్రతకు ప్రమాదమని అటాక్ చేశామన్నది వివరణిస్తున్నారు. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళి ఇరాన్లో అమెరికా నేరుగా ప్రత్యక్ష జోక్యం చేసుకోవటానికి, ఎందుకంటే ఇరాక్లో జోక్యం చేసుకున్న రోజు అమెరికానే కాదు, నాటో మిత్ర దేశాలకు కూడా అమెరికాతో కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ పైన జరుగుతున్న ఈ దాడిలో ఎక్కడా యూరోపియన్ దేశాలు కలిసి లేవు. మీకు అమెరికా ఒక్కటే అటాక్ చేస్తుంది, అది ఇరాక్ ఇరాన్కు మధ్య ఉన్న తేడా. తర్వాత ప్రపంచానికి కూడా అనుభవం ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్లు, ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేసింది, ఇరాక్లో ఇవాళ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సద్దాం హుస్సేన్ వెళ్ళాక ఐసిస్ పుట్టింది అక్కడ, ఇది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సౌత్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా అని. అలాగే మీకు సిరియాలో బషర్ ప్రభుత్వం వెళ్ళినాక అక్కడ అల్ ఖైదా మాజీ ఫైటర్ ప్రెసిడెంట్ అయ్యాడు. లిబియాలో కూడా ఇలా అనార్కిక్ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ఇరాన్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థ అన్పాపులర్, నిరంకుశ వ్యవస్థ, ఒక మత దురహంకార వ్యవస్థ, అందులో అనుమానం లేదు. కానీ ఒక దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి అనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి తప్ప వేరే దేశం నిర్ణయించుకోరాదు. నిర్ణయించుకున్నప్పుడు ఆ దేశ ప్రజలకు కూడా అంత సులభంగా అంగీకరించారు. ఎందుకంటే అందులో ఇరానియన్ పాపులేషన్ ఆర్ హైలీ ప్యాట్రియాటిక్ పాపులేషన్. తమ ఇస్లామిక్ ప్రభుత్వం పైన వారి కోపం ఉంటే ఉండవచ్చు, కానీ అమెరికా పైన ప్రేమ ఉండదు కదా, ఇజ్రాయిల్ పైన ప్రేమ ఉండదు కదా. అందువల్ల అమెరికా ఇజ్రాయిల్ వచ్చి తమ పప్పెట్ గవర్నమెంట్ని ఇరాన్లో పెడతాము అంటే అంగీకరిస్తారా? ఇలా పాకిస్తాన్ మన పైన పహల్గాంలో దాడులు జరిగితే అన్ని పార్టీలు ఏకం కాలేదా భారతదేశంలో? నరేంద్ర మోడీని ప్రతిరోజు విమర్శించే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా అఖిలపక్ష మీటింగ్లో మీరు ఏమైనా చేయండి మేము మద్దతు ఇస్తామని చెప్పలేదా? ప్రపంచంలో వ్యాప్తంగా వెళ్ళిన డిప్లొమాటిక్ డెలిగేషన్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మెంబర్స్ కూడా లేరా? రోజు మోడీని విమర్శించే వారు కూడా ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో, ఎప్పుడైతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ రెస్పాండ్ అవుతూ మనపైన మిలిటరీ దాడికి పూనుకుందో, మనం వెంటనే వీ హ్యావ్ టేక్ ఎంటైర్ కంట్రీ గాట్ యునైటెడ్ కదా. సో అదే పరిస్థితి ఇరాన్లో కూడా అవుతుంది. అందువల్ల అన్పాపులర్గా ఉన్న రెజీమ్, ఇస్లామిక్ రెజీమ్
మరింత బలపడటానికి కూడా అమెరికా దాడులు దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక రకంగా యుద్ధం చేసి నెతన్యాహు తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో, ఇరాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెజీమ్కు కూడా ఇది లేని శక్తినిస్తుంది. ఎందుకంటే అమెరికా దాడి తర్వాత అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా ఉంది. మీకు ఎకానమిస్ట్ యూగవ్ జరిపిన ఒపీనియన్ పోల్లో 60% ఆఫ్ అమెరికన్స్ ఈ ఇజ్రాయెల్ జరుపుతున్న ఇరాన్పై వార్లో అమెరికా ఎంటర్ కావద్దు అన్నారు. ఓన్లీ 16% మాత్రమే కావాలన్నారు. ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా 53% ఈ వార్లో అమెరికా ఎంటర్ కావద్దు అన్నారు. ఎందుకంటే రిపబ్లికన్ రెండుగా చీలిపోయారు. బోల్డ్ రిపబ్లికన్స్ ఏమో ఇరాన్పై దాడిని సమర్థిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, మాగా లాబీ ఏమో వ్యతిరేకిస్తుంది. అందువల్ల ఈ పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది కనుక నిజంగానే రెజీమ్ చేంజ్కు పూనుకుంటుందా అనేది క్వశ్చన్ మార్కే. అన్నిటికీ మించి రెజీమ్ చేంజ్ అమెరికా రంగంలోకి దిగాలి అంటే గ్రౌండ్ ఇన్వేషన్ చేయాలి. ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎప్పుడూ సాధ్యం కాదు. ఇది ఇరాక్లో కానీ లిబియాలో కానీ అమెరికా ప్రభుత్వాలు మార్చినప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్తో ఎంటర్ అయింది. ఇప్పుడు ఇరాన్లోకి అమెరికా బలగాలు వెళ్ళి ఇవాళ అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చే సాహసం చేస్తుందా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాగే దాడి చేసి తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆడ కూర్చుండబెట్టాక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తాలిబాన్లకు అధికారం అప్పచెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రాత్రి తొక్కమర్చుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ప్రపంచం కూడా అనుభవం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎంత అన్పాపులర్ యాంటీ పీపుల్ ప్రభుత్వం కూల్చినా డెమోక్రసీ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. పవర్ వ్యాక్యూమ్ వస్తుంది. పవర్ వ్యాక్యూమ్ వచ్చినప్పుడు అనేక రకాల ప్రమాదకర శక్తులు అధిక రంగంలోకి దిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో కూడా అనేక ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఎథ్నిక్ గ్రూప్స్ అన్నీ కూడా ఎవరికి వారు రెచ్చిపోయి రగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇరాన్లో రెజీమ్ చేంజ్ వల్ల ఏర్పడే పవర్ వాక్యూమ్ ఇరాన్ను మరింత ప్రమాదకరమైన ప్లేస్గా మారుస్తుంది. ఇప్పుడు అలాగే ఇరాక్ మారింది కూడా. నేను అందుకే చెప్పాను మీకు ఐసిస్ అని. ఐసిస్ ఖొరసాన్ పుట్టింది తాలిబాన్లను పైన అమెరికా యుద్ధ నేపథ్యంలో ఐసిస్ ఖొరసాన్ పుట్టింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఐసిస్ను మించిన ప్రమాదకర తీవ్రవాద మూకలు పుట్టి అమెరికాకు ప్రపంచానికి ప్రమాదకరంగా కూడా మారవచ్చు. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ ట్రంప్ ఈజ్ అన్ అన్ప్రిడిక్టబుల్ మ్యావరిక్ ఫెలో. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నెతన్యాహుకోమో నిరంతర యుద్ధం ఉంటేనే నెతన్యాహు అధికారం ఉంటాడు. మీరు చూడండి, నేను ఇవాళ చెప్తున్నది, ద మోమెంట్ వార్ స్టాప్స్ నెతన్యాహు పవర్లో ఉండడు. సో అందువల్ల నెతన్యాహుకు కావాల్సింది వార్. మీరు యుద్ధము జరిగిన కొద్ది రోజుల్లోనే నెతన్యాహు ప్రభుత్వం పతనమవుతుంది. అందువల్ల ఇటీవల జరిగిన ఒపీనియన్ పోల్స్లో కూడా మీకు నెతన్యాహు 120 సీట్స్ ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు కూటమికి 20 సీట్ల నుంచి 20 to 30 సీట్స్ కూడా రావు అని అంచనాలు చెప్తారు. కొన్ని నెతన్యాహు పార్టీకి అయితే లిక్విడ్ పార్టీకి 20 సీట్స్, ఓవరాల్గా 50 సీట్లు మించవు కూటమికి అని వార్తలు కూడా వస్తున్నాయి. సో అందువల్ల నెతన్యాహు వాంట్స్ వార్. ట్రంప్ పీస్ మేకర్గా మొదలై వార్ మాంగరర్గా మారిపోయాడు. సో అందువల్ల రేపు ఏం జరుగుతుంది అని వార్లో స్పెక్యులేట్ చేయలేము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇరాన్లో రెజీమ్ చేంజ్ వైపుగా మేము వెళ్ళడము లేదు అని అంటున్నారు. బట్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో నోబడీ నోస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరాన్ అండ్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది